పెనమలూరు పరిసర ప్రాంతాలలో కొంతమంది మూకలు సిటీ కేబుల్ వైర్లను కట్ చేస్తూ కేబుల్ ప్రసారాలకు అంతరాయం కల్పిస్తున్నారని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు అన్నారు. ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశామని చెప్పారు. కొంతమంది గుండాలు తమ కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ మార్చమని బలవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని, సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. మొగల్రాజ్పురంలోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ కార్యాలయంలో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ ద్వారా గత 30 సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలు అందిస్తున్నామని అన్నారు. గత 15 రోజులుగా పెనమలూరు ప్రాంతంలో కేబుల్ ప్రసారాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కొన్ని శక్తులు కావాలని కుట్రపూరితంగా లక్షలాది రూపాయలు విలువ చేసే కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని, కేబుల్ వైర్ల కత్తిరింపు ఘటనపై పెనమలూరు సీఐకు, కృష్ణా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కొంతమంది గూండాలు మా కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ మార్చమని బలవంతం చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని, పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని, సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. గత 15-20 రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు ఆ పెనమలూరు ఏరియాలో జరుగుతున్నాయి. అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ, పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. అంతవరకు కస్టమర్లందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు. ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగ్ల వలన జరుగుతున్నాయి. దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని ఇచ్చేస్తున్నాడు. బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. దాన్ని మేము త్వరితగతిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం. దీనికి మహేష్ గారు మా సంస్థ తరఫున లీగల్ అడ్వైజరు, ఈయన కూడా హైకోర్టు ద్వారా కానీ అన్నిట్లో కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాము. దీని వెనకమాల రాజకీయ ప్రమేయం ఉందో ఏంటో అది కూడా మేము అన్వేషిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాబ్లంకి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకు కస్టమర్లందరూ సహకరించగలరు. ఇది రైవలరీ నెట్వర్క్ ఇంకేముందండి, మాకు కాంపిటీషన్ జరుగుతున్న దాని మీదే డెఫినెట్గా వాళ్ళ ప్రమేయం ఉంటుంది ఇందులో. అదే మేము అనేది, అది త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. మా ఆపరేటర్లని బెదిరిస్తున్నమాట వాస్తవమే. అదే అందుకనే నేను చెప్తుంది, ఇది పూర్తిగా నాలెడ్జ్లో లేకుండా నేను ఒకళ్ళ మీద నింద వేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది త్వరలోనే ఈ వెనకమాలు ఉన్న ఇదేంటిదనేది మేము త్వరలోనే ఛేదించి పరిష్కారం త్వరితగతిని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. అనంతరం లీగల్ అడ్వైజర్, హైకోర్టు న్యాయవాది పాలిటి మహేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మాస్టర్ ఛానల్ న్యాయబద్ధమైన వ్యాపారం చేస్తోందని, సిటీ కేబుల్ నెట్వర్క్ పై కావాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహకారంతో సిటీ కేబుల్ వైర్లను కత్తిరిస్తున్నారని, పోలీసులు లోకల్ గూండాలు సిటీ కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారన్నారు. కేబుల్ వైర్లు కత్తిరింపు ఘటనలపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తమ ఫిర్యాదుపై పెనమలూరు ఇన్స్పెక్టర్ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశామని, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటివి సరికాదన్నారు. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకుంటుంటే ప్రభుత్వ అధికారులు గూండాలకు సపోర్ట్ చేయడం సరికాదన్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకునే వరకు లీగల్గా పోరాడతామని, అధికారులు, పోలీసులు మాఫియాలకు అడుగులకు మడుగులు వత్తడం సరికాదన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ అధికారులు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి, అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని
పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది. మరి పెనమలూరు సిఐ గారు పట్టపగలే అనేక చోట్ల ఈ వైర్లు కట్ చేస్తున్నా కానీ మరి ఆయన నిద్రపోతున్నాడేమో తెలియదు, కానీ ఆయనైతే తనకేమీ పట్టనట్టుగా, లా అండ్ ఆర్డర్కి తనకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎస్పీ కృష్ణా జిల్లా వారి దృష్టికి, అలాగే డీజీపీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే శుక్రవారం అనగా నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టేంత వరకు మేము ఖచ్చితంగా దీని మీద లీగల్గా పోరాటం చేయదలుచుకున్నాం. అలాగే పోలీస్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ఇదేమి అరాచకం కాదు, నియంతృత్వం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకళ్ళు చట్టబద్ధంగా ఒక వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని కైవసం చేసుకోవాలనే కుట్రలకు ప్రభుత్వాధికారులు అయి ఉండి మీరు అడ్డుకోవాల్సింది పోయి మీరు నిస్సిగ్గుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్టో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరైతే బాధ్యులైన పోలీస్ అధికారులు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి, ఏసీబీ వారికి, అలాగే పై అధికారులకి హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. చూస్తూ ఉన్నారు రోజు మీరు గత ప్రభుత్వంలో చేసిన పాపాలకి ఇప్పుడు ఎలా పోలీస్ అధికారులు బలైపోతున్నారో చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఇటువంటి కుట్రలకు, ఈ మాఫియాలకు మీరు అడుగులకు మడుగులొత్తండి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీకు కూడా, ఆ రోజును మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే మీరు ఎవరైతే వీటి కారకులై ఉన్నారో వాళ్ళు ఈ ప్రయత్నాలను కానీ ఆపుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే స్థాయిలో బుద్ధి చెప్పడానికి మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి లీగల్ టీము ఖచ్చితంగా ఎదుర్కొంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువెళ్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని భారతీనగర్లో సీసీ రహదారులు, ఉద్యానవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని, అభివృద్ధిలో చిరునామాగా విజయవాడను తీర్చిదిద్దుతామని వారు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ భారతీనగర్లో సీసీ రహదారులు, ఉద్యానవన నిర్మాణాలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలియజేశారు. గత 5 ఏళ్లుగా గుంతలుగా మారిన నగర రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలియజేశారు. సుమారు 85 లక్షల రూపాయల వ్యయంతో డివిజన్లో రహదారుల అభివృద్ధితో పాటు ఉద్యానవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో జాతీయ రహదారులతో గ్రామీణ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న విజయవాడ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడం ఖాయమని వారు స్పష్టం చేశారు. రాబోయే ఏడాదిలో నగరంలో నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె వెల్లడించారు. కార్యక్రమంలో తెలుగుదేశం కార్పొరేటర్లు, కూటమి శ్రేణులతో పాటు వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ పనులు మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవాళ 10A, 11A రోడ్లు, అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు 83 లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే 5 నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా బాధితులను ఆదుకుంటంలో కానీ, తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. విజన్ 47 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో విజయవాడ నగరం, గుంటూరు, అమరావతి 3 నగరాలని ఉన్నతమైన నగరం
గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు దీనిలో ఎక్కడ అవసరం ఉన్న నిధులు అనేవి కొరత లేదు, అభివృద్ధికి సంక్షేమానికి కూడా కొరత లేదు. ఈ రెండింటి కూడా నిధులు చాలా ఇబ్బందులున్నా ఈ రెండింటిని రెండు కళ్ళగా మనిషికి కళ్ళు ఎంత అవసరమో ఆ విధంగా రెండింటిని సమాన దృష్టితో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసే ప్రయత్నానికి అందరినీ సహకరించమని కోరుతూ ఉన్నారు. ఇవాళ విజన్ 47 అంటే మీరు ఒక్కసారి చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో విజన్ 2020 అని చెప్తే అప్పుడు ఎవరికి అర్థం కాల. కానీ అదే 2020కి హైదరాబాద్ నగరం ఏ విధంగా డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. ఆ రోజున విజన్ 2020 హైదరాబాద్ నగరం అని చెప్పారు ఆయన. హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి విశ్వవ్యాప్తంగా నగరంగా చేసి లక్షలాది మంది పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన విత్తనాలు. ఇట్ట పట్టణ ప్రాంతాలు కానివ్వండి అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి, అభివృద్ధి పదవుల్లో ముందడుగు వేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో కూడా మరి ఐటీ రంగంలో కూడా మరి అనేకమైనటువంటి విజయాలు సాధించుకుంటూ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. విజన్ 2047 చూస్తే ఊహాలోకాల్లో తేలిపోతుందని సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ అన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలని కోరుకోవడం మంచిదే, కానీ అది ఏ విధంగా సాధ్యపడుతుందో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ప్రశ్నించారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ సిపిఐ రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ విజన్ 2047 చూస్తే ఊహాలోకాల్లో తేలిపోతుందని సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ అన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలని కోరుకోవడం మంచిది, కానీ అది ఏ విధంగా సాధ్యపడుతుందో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ప్రశ్నించారు. అదాని అంబానీలకు ప్రజాసొత్తు దోచిపెడుతూ పేదరిక నిర్మూలన ఏ విధంగా సాధ్యం చేస్తారా చెప్పాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కాబట్టి బయట దీనిపై అఖిల పక్షంతో చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చ పెట్టి విజన్ డాక్యుమెంట్ సాధ్యాసాధ్యాలపై చర్చించాలన్నారు. 1750 కోట్ల ముడుపులు అతిపెద్ద వాదాలు ఉన్నవారేనన్నారు. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి కూడా చెప్పారు తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదన్నారు. 1750 కోట్లు రాష్ట్రంలో అప్పటి వైకాపా కేంద్రంలో భాజపా ప్రభుత్వాలే రామకృష్ణ అని ఆరోపించారు. ఈ ముడుపుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కెన్యా ప్రెసిడెంట్ ఆరోపణలు వచ్చిన తక్షణమే అదానితో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాలన్నారు. ఇక్కడ చంద్రబాబు అదాని పేరు చెప్పడానికి భయపడుతున్నారన్నారు. తక్షణమే స్పందించి ఈ కుంభకోణంలో ఎవరు ఉన్నారో వారిని అరెస్టు చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2014 డాక్యుమెంట్ ఉందో ఈ డాక్యుమెంట్ పైన నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దీనిపైన ఒక చర్చ పెట్టండి. మీరు చెప్పింది దానిపైన చర్చ జరగాలని మీరు కూడా కోరుతా ఉన్నారు కదా, చర్చ పెట్టండి. మీకు వీలు కాకపోతే ఫైనాన్స్ మినిస్టర్కి ఆయన ఆధ్వర్యంలో ఒక చర్చ చేయించండి. ఆ రకంగా చేస్తే నిజంగా భూమి మీద నడుస్తారు. నిజంగా ఈ విజన్ డాక్యుమెంట్ 2047 ఏదైతే ఉందో ఇది భూమి మీద నడిచినట్లు లేదు. ఏదో విమానంలోంచి చూస్తే అంతా కూడా బాగుందని చెప్పినట్లుంది. మీరు అసలు ఎక్కడ $3,200 దాన్ని $42,000 పెంచుతామని చెప్తావు. ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం, అంతరాలు తగ్గిస్తామంటారు. ఓ పక్క మీరు దోచిపెడతా ఉన్నారు అవతల. కాబట్టి ఏమంటే ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టే డాక్యుమెంట్ మినహా ఇది ఏ మాత్రం కూడా నిజంగా ఇది ఉపయోగపడాలంటే దీనిపైన డిబేట్ చేయండి. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన నగరవాసులను ఎంతగానో అలరిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గులాబీ పుష్పాలతో పాటు విద్యార్థులకు ప్లాంటేషన్ పట్ల అవగాహన కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వచ్చే సంవత్సరం మరింత గొప్పగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేలా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో కల సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గులాబీ పుష్ప ప్రదర్శన నగరవాసులను అలరిస్తోంది. ఈ ప్రదర్శనను ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తిగా తిలగించారు. స్టాల్స్ అన్ని తిరిగి ప్రదర్శనలో ఉంచిన మొక్కలను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ప్రదర్శనలో విద్యార్థులకు పలు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి వ్యర్థాల నుండి ఉత్పత్తులు ఎలా చేయవచ్చు అనేది నేర్పించడం అభినందనీయమని, వచ్చే సంవత్సరం అన్ని శాఖలతో మాట్లాడి గతంలో కన్నా మిన్నగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇవాళ హార్టికల్చరల్ డిపార్ట్మెంటు మరియు ఇతర ప్రభుత్వ
సంస్థల ఆధ్వర్యంలో చాలా వస్తు ప్రదర్శన, అంతేకాకుండా మొక్కలు, హార్టికల్చర్ ప్రోడక్ట్లు అన్నీ కూడా ఇవాళ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది పిల్లలతో ఈ 3 రోజులు కూడా రకరకాల కళలు, రకరకాల వీటి మీద వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేపిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే ప్రోగ్రాంతో వేస్ట్ నుంచి తయారయ్యే ఎగ్జిబిషన్ అనేది పెట్టడం, వాళ్ళతో చేపించడం, వాళ్ళు కూడా అన్ని ప్రోడక్ట్లు కూడా దగ్గరుండి ఇక్కడే ప్రతిదీ ప్రిపేర్ అవటం, వాళ్ళలో యొక్క అవేర్నెస్ పెంచడం, అంతేకాకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్న మొక్కలు, ఇటువంటి చెట్లు, అంతేకాకుండా కూరగాయలు, అసలు న్యాచురల్ ఫార్మింగ్, ఇటువంటి మొత్తం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళకి అలవాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ 4 నెలల్లోనే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ విధంగా జరిగిన నెక్స్ట్ వచ్చే ప్రోగ్రాంకి సంపూర్ణంగా అన్ని డిపార్ట్మెంట్లు సహకారంతో ఈ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని స్కూల్ యాజమాన్యాలకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి మోడీ పరిపాలనకు దర్పణమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని బీజేపీ అధికార ప్రతినిధి పి నాగభూషణం అన్నారు. మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నేతలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు కార్యకర్తలకు పంపిణీ చేశారు. నగరంలోని సీతారామపురం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ నేతలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు కార్యకర్తలకు పంపిణీ చేశారు. మోడీ పరిపాలనకు దర్పణమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని బీజేపీ అధికార ప్రతినిధి పి నాగభూషణం అన్నారు. మోడీ పరిపాలన దేశ ప్రజలకు నచ్చడం వల్లే 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యారన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీరామ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుందన్నారు. ప్రజలందరికీ సమన్యాయం చేయడమే బీజేపీ ధ్యేయమన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తుందన్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా మోడీపై నమ్మకంతో తిరుగులేని మెజార్టీని ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం వింతగా ఉందన్నారు. ప్రపంచ పటంలో ఇండియాకు సముచిత స్థానం కల్పించేందుకు మోడీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక రాజధాని అయినటువంటి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ పోయినసారి వచ్చిన దానికంటే మొన్న లోక్సభలో తక్కువ సీట్లు వచ్చినా కూడా ప్రజలు ఆలోచించి ఈసారి ఓటు వేయడం జరిగింది. దానికి కారణం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి షిండే గారు కానీ, ఫడ్నవీస్ గారు కానీ చేసినటువంటి పరిపాలన. అదేవిధంగా మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకునే కార్యక్రమాల మీద ఈ దేశంలోనే ఒక ల్యాండ్ మార్క్గా, అంటే ఒక గేమ్ చేంజర్గా కనపడతా ఉంది ప్రజలకి. అదేవిధంగా అంతకుముందు హర్యానాలో కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్క సర్వే కూడా ఏం మాట్లాడారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇండియా కూటమి వస్తుందని. కానీ ప్రజలు అక్కడ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం, మరలా నిన్న మాత్రం సర్వేలన్నీ కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పడం. చాలా సర్వేలు కూడా 200 అబోవ్ వస్తాయని చెప్పారు. కరెక్ట్గానే ఏదైతే సర్వేలో వచ్చినాయో అవన్నీ కూడా అక్కడ రావడం. జూలై 25, 26వ తేదీలలో ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ 8వ అంతర్జాతీయ సదస్సు వెలగపూడి రామకృష్ణ డీమ్డ్ యూనివర్సిటీ వేదికగా జరగనుందని వీఆర్ఎస్ఈసీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి వెంకటేశ్వరరావు తెలిపారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారని చెప్పారు. దేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ రంగాలలో ఎదురవుతున్న ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అన్వేషించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. 25-26 తేదీల్లో ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ 8వ అంతర్జాతీయ సదస్సు వెలగపూడి రామకృష్ణ డీమ్డ్ యూనివర్సిటీ వేదికగా జరగనుందని వీఆర్ఎస్ఈసీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి వెంకటేశ్వరరావు తెలియజేశారు. యూనివర్సిటీ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ల ద్వారా అధ్యాపకులకు, విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు. రష్యా, యుఎస్, సౌదీ అరేబియా వంటి విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దేశంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ రంగంలో ఎదురవుతున్న ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అన్వేషించడానికి ఐపీఐసిసిసి 2025 దోహదపడుతుందని చెప్పారు. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే జనరల్గా ఎక్కువ ఇండియన్సే ఉంటారు మామూలుగా. కానీ ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఇప్పటికే చాలామంది వేరియస్ దేశాల నుంచి మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చి వస్తున్నారు. అలా రావడం వల్ల మన స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. డిఫరెంట్ వేరియస్ దేశాల కల్చరు, వాళ్ళ విధానాలు, విధి విధానాలు, వాళ్ళ నాలెడ్జి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది స్టూడెంట్స్కి, మా ఫ్యాకల్టీకి, మాకే కాదు మన దేశంలో ఉన్న వేరే యూనివర్సిటీసు, ఇతర సంస్థలు
కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వారి స్టూడెంట్స్కి, పార్టిసిపెంట్స్కి బాగా ఉపయోగపడుతుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏవి రత్నప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా తమ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్ 8వ అంతర్జాతీయ సదస్సు ఉపయోగపడుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కాన్ఫరెన్స్లు జరుగుతాయన్నారు. టెక్నాలజీకి హబ్గా తమ యూనివర్సిటీని తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈరోజు ఏఐ అని, ఎంఎల్ అని, అలాగే డీప్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, కమ్యూనికేషను, ఈ యొక్క టెక్నాలజీస్లో చాలా ర్యాపిడ్గా చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఈ ర్యాపిడ్ చేంజెస్కి అందిపుచ్చుకునే నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఇతర దేశాల నుంచి వచ్చే రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేసే ప్రముఖులతో, ప్రొఫెసర్స్ కానీ, విద్యార్థులతో కానీ మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ కొలాబరేట్ అయ్యి ఆ టెక్నాలజీస్ని ఇంబైబ్ చేసుకుని కొత్తగా సొల్యూషన్స్ సమాజానికి, దేశానికి ఉపయోగపడే రీతిలో ఈ కాన్ఫరెన్స్ ఉంటుందని, మరిన్ని ఇక ముందు సంవత్సరాల్లో మరిన్ని కాన్ఫరెన్స్లు మేము కండక్ట్ చేస్తూ మేము మా యూనివర్సిటీకి బాగా ఇది టెక్నాలజీ హబ్గా క్రియేట్ చేసే విధంగా మొబైల్ ఫోన్స్లో ఉపయోగించే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా సాఫ్ట్వేర్ను రూపొందించడంతో పాటు వెబ్సైట్స్ రూపొందించడంలోనూ విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులు మరో ముందడుగు వేయనున్నారు. సాంకేతిక శిక్షణను అందిపుచ్చుకునేందుకు విశాఖపట్నానికి చెందిన తిలిచో ల్యాబ్స్తో పీబీ సిద్ధార్థ కళాశాల ఒప్పందం చేసుకుంది. మొబైల్ సాంకేతికతలో విద్యార్థులు నైపుణ్యం సాధించేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని కళాశాల కంప్యూటర్ సైన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ టిఎస్ రవికిరణ్ తెలిపారు. విశాఖకు చెందిన తిలిజో ల్యాబ్స్తో విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులకు మొబైల్ సాంకేతిక పరిజ్ఞానంలో మంచి తోడ్పాటు అందనుంది. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో తిలిజో ల్యాబ్స్తో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం జరిగిన సదస్సులో తిలిచో ల్యాబ్ సంస్థ వ్యవస్థాపకులు హేమకిరణ్, హైదరాబాద్కు చెందిన బ్లాక్ బక్ ఇంజనీర్స్ ఎండీ అనురాధ తోట విద్యార్థులకు మొబైల్ ఫోన్స్లో ఉపయోగించే సాంకేతికతపై అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్లో ఉపయోగించే సాఫ్ట్వేర్తో పాటు వెబ్సైట్స్ రూపొందించడం, సాఫ్ట్వేర్ పనితీరు అర్థం చేసుకోవడంలో శిక్షణ ఇచ్చి తర్వాత అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అదే సమయంలో కళాశాలలో సాంకేతిక సదస్సులు, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠ్య ప్రణాళికలు, పరిశోధన, నూతన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అటు విద్యార్థులకు, ఇటు అధ్యాపకులకు బోధించడంలో తమ సహాయ సహకారాలు అందిస్తామని వారు మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డాక్టర్ వేమూరి బాబురావు, డీన్ రాజేష్ సి జంపాల తదితరులు పాల్గొన్నారు. Of all management and business lessons I got, that's the biggest lesson. Okay? So when you do a business, think about real businesses. Don't plan for worldwide business, India-wide business in the first year. Probably you will become Elon Musk, or you will become Mark Zuckerberg at a particular point of time. But nobody started thinking that I have to become the best platform in this world, or everybody has to buy my whatever automation device that I have designed. Don't start like that. పీబీ సిద్ధార్థ కాలేజ్లో ఒక ఎంఓఈ చేయడానికి వచ్చాను అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద ఒక సెమినార్ కూడా ఇస్తున్నాను. మేము ఇక్కడ కంపెనీ స్థాపించడానికి కారణం ఏంటంటే, మేము బాగా నమ్మేది భారతదేశానికి ఇప్పుడున్న అత్యంత గొప్ప సంపద ఇస్ ద హ్యూమన్ రిసోర్స్. వీ హ్యావ్ ద హైయెస్ట్ డెమోగ్రఫిక్ డివిడెంట్. అత్యంత ఎక్కువ యూత్ ఇప్పుడు భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఎంత ఎక్కువ అవకాశాలు మనం ఇక్కడ క్రియేట్ చేస్తే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంత గొప్పగా వాడుకోవచ్చు. అదే అవకాశాలు లేకపోతే సేమ్ యూత్ ఉద్యోగాలు లేకుండా ఎక్కువ రోజులు ఉంటే ఇట్ విల్ బికమ్ అ నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ ద కంట్రీ. సో దీనికి సంబంధించినంత మా వంతు కృషి మేము చేయడానికి ఈ కంపెనీని ఇక్కడ స్థాపించాం. ఇప్పుడు వీ హ్యావ్ అరౌండ్ 50 people వర్కింగ్ విత్ అస్ అండ్ వీ వాంట్ టు స్టిల్ గ్రో. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజనల్ ప్రెసిడెంట్ సురేష్ తెలిపారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
ఆంధ్ర లయోలా కళాశాల క్రికెట్ మైదానంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ ఎస్డబ్ల్యూ కల్విత్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను ఎల్ఐసి ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జి సుధాకర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ను ఉద్దేశించి అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ సురేష్, సీనియర్ బిజినెస్ అసోసియేట్ మాగంటి కృష్ణప్రభు మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతం అవుతుంటారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉద్యోగులకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కామ్రేడ్ ఎస్డబ్ల్యూ కాల్విత్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించామని, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ పోటీలో పాల్గొని వారి ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. ప్రతి శనివారం ఈ టోర్నమెంట్ కొనసాగుతుందని, టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు కూడా అందజేస్తున్నామని వివరించారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. అలాగే ఈ ఉద్యోగుల యొక్క ప్రొడక్టివిటీ ఎప్పుడు పెరుగుతుంది అంటే వాళ్ళల్లో ఉన్న స్ట్రెస్, స్ట్రెయిన్ తగ్గి చక్కగా ఆనందంగా, ఆహ్లాదంగా ఎప్పుడైతే ఉంటారో డెఫినెట్గా అది చాలా ఉపయోగపడుతుంది ఉద్యోగస్తులకి. ఆ విషయాన్ని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఒక ప్రత్యేకమైన జీవో జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా గేమ్స్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేయాలని, ఆహ్లాదంగా ఉంచాలని, దాని ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుందని, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పడం మనం ఈ మధ్య అబ్జర్వ్ చేసాం. దీనిలో మనకేం తెలుస్తుంది, క్రీడలకి పట్ల ప్రాధాన్యత, ముఖ్యంగా క్రీడలో మానసిక ఉల్లాసాన్ని, ఫిట్నెస్ని అన్నిటినీ ఇస్తాయి. సో దాన్ని గుర్తించి NFIFWI నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా, LICలో డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇది డివిజనల్ ఆధ్వర్యంలో, డివిజనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మా యూనియన్ తరపున ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మాలో కొత్తగా వచ్చిన జూనియర్ ఆఫీసర్స్, కొత్తగా వచ్చిన ఆఫీసర్స్లో క్రీడా స్ఫూర్తిని పెంచి, వాళ్ళలో ఫిట్నెస్ పెంచి, వాళ్ళలో పోటీతత్వాన్ని కూడా పెంచాలన్న ఉద్దేశంతో మా అసోసియేషన్, మా యూనియన్, నేషనల్ ఫెడరేషన్ ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మేమందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒకరిని అర్థం చేసుకుని ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి, అలాగే జీవిత బీమా సంస్థ యొక్క పురోగతికి, ప్రోగ్రెస్కి మేమందరం తోడ్పడాలని, మా కొత్తగా వచ్చిన మా ఆఫీసర్లందరూ కూడా 75 సంవత్సరాలుగా ఎంతో సేవలు అందిస్తున్న జీవిత బీమా సంస్థలో కొత్తగా వచ్చిన ఆఫీసర్లు వాళ్ళ ప్రతిభని చూపించి. సత్యనారాయణపురం శివరామక్షేత్రంలో ఈ నెల 24 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు శ్రీ సద్గురు సంగీత సభ 30వ వార్షిక సంగీత మహోత్సవాలు జరగనున్నాయని కార్యదర్శి పోపూరి గోపినాథ్ పేర్కొన్నారు. ప్రఖ్యాత గాత్ర విద్వాంస ప్రముఖ విద్వాంసులు కె వాగీష్కు సద్గురు సంగీత సభ విద్వమణి బిరుదు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ప్రతిరోజు సంగీత కార్యక్రమాలు జరుగుతాయని, ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ లబ్బిపేట నందు శ్రీ సద్గురు సంగీత సభ కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సద్గురు సంగీత సభ 30వ వార్షిక సంగీత మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. 8 రోజుల పాటు జరిగే ఈ సంగీత మహోత్సవాలు సత్యనారాయణపురంలోని శివరామ క్షేత్రం వేదికగా జరుగుతాయని వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి జరిగే ఈ కార్యక్రమంలో తొలి రోజు లతాంగి సిస్టర్స్ గాత్ర కచేరీ, 25న మల్లాది బ్రదర్స్ గాత్ర కచేరీ, 26న ప్రఖ్యాత గాత్ర విద్వాంస ప్రముఖ విద్వాంసులు కె వాగీష్కు సద్గురు సంగీత సభ విద్వమణి బిరుదు ప్రదానం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అదే రోజు సాయంత్రం ఆయన గాత్ర కచేరీ ఉంటుందన్నారు. ప్రఖ్యాత హరికథ విద్వాంసులు ముప్పవరపు సింహాచల శాస్త్రికి హరికథ చతురసన అనే బిరుదు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ ఢిల్లీ నుండి కె సంతోష్ నహర్ హిందుస్థానీ వాద్య సంగీతం ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు ప్రతిభ గల విద్యార్థులకు క్యాష్ అవార్డు, పేద వృద్ధ కళాకారులకు ఆర్థిక చేయూత అందజేయనున్నట్లు తెలియజేశారు. 8 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. రామకృష్ణ క్షేత్రం అంటే రామకోటి క్షేత్రంలో జరగబోతున్నాయి. ప్రతిరోజు కూడా కార్యక్రమాలు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా రేపటి రోజున అంటే 24వ తారీఖున లతాంగి సిస్టర్స్ గాత్ర కచేరీ, అలాగే 25వ తారీఖున మల్లాది బ్రదర్స్ వారి గాత్ర కచేరీ, అలాగే 26వ తారీఖున సభ ఏటా ఇచ్చేటువంటి సద్గురు సంగీత విద్వన్మణి బిరుదు ప్రదానం డాక్టర్ కె వాగీష్ గారు, విఖ్యాత గాత్ర విద్వాంసులు, అలాగే వారి గాత్ర కచేరీ. అదే రోజున విఖ్యాత హరికథ విద్వాంసులు శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారికి హరికథ చతురానన అనేటువంటి బిరుదు కూడా ఇచ్చి సత్కారం చేయబోతున్నాం. అలాగే 27వ తారీఖున విఘ్నేష్ ఈశ్వర్ వారి గాత్ర కచేరీ, 28వ తారీఖున హేరంబ్ హేమంత్ సోదరుల వేణువాద్యం, 29న భవదీయుడు పోపూరి గౌరీనాథ్ గాత్ర కచేరీ, అలాగే 30వ తారీఖున
ఐశ్వర్య విద్య రఘునాథన్ వారి గాత్ర కచేరీ, అలాగే చివరి రోజున అంటే 1 డిసెంబర్ ఆదివారం రోజున ఒక ప్రత్యేకంగా హిందూస్థానీ వాద్య సంగీతం ఉంటుంది. ఢిల్లీ నుంచి డాక్టర్ కె సంతోష్ నహర్ వారి యొక్క హిందూస్థానీ వైలిన్ వాద్యం ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం రోజుల్లో ప్రతిభ కలిగినటువంటి సంగీతంలో, నృత్యంలో, సాహిత్యంలో టాలెంటెడ్ యూత్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.